హాయ్ అండి. నేను ఈరోజు బంగాళదుంప కూర ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఆయిల్ హీటెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. చూసారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గుతుంది. చూసాను కదా, అలాగే ఎర్రగా మగ్గిన తర్వాత అందులోని అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లాలికాయలు, లవంగాలు పేస్ట్ అండి అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా కలుపుకున్న తర్వాత అలా మగ్గిన తర్వాత ఆయిల్ ఉల్లిపాయల్లోంచి ఆయిల్ అనేది సపరేట్గా వస్తుందండి, పైకి కనిపిస్తుంది. పైకి కనిపించిన తర్వాత అంటే అది బాగా మగ్గినట్టు అనమాట. ఆ మగ్గిన తర్వాత అందులోనే ఒక స్పూన్ కారము ఏంటి పసుపు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అందులోనే ఉడికించిన బంగాళదుంపలు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ ఉడికించి బంగాళదుంపలు పక్కన పెట్టుకున్నానండి. చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. బాగా మగ్గించిన తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంపలు అనేవి ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు. అవి వచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 నుండి 10 మినిట్స్లో కూర రెడీ అయిపోతుందండి. మీరు ఎలా చేస్తారన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.